వాడంత క్యారెక్టర్లెస్ ఫెలో మరి ఎవ్వడో కూడా ఉండడు. నేను ఒక మాటలో వర్ణించిన రాధా మనోహర్ దాస్ని ఈ రైల్వే స్టేషన్లో బస్ స్టాండ్లో భిక్షాటం చేసుకుంటారు కదా, ఆ భిక్షాటం చేసుకునే వాళ్ళని కూడా వీడియోలు తీసి పెడుతున్నాడంటే ఆడెంత బిచ్చగాడో ఆలోచన చేయండి ఒకసారి. వాడంత క్యారెక్టర్లెస్ ఫెలో మరి ఎవ్వడో కూడా ఉండడు. నిజమైన బిచ్చగాలంటే ఎవరు తెలుసా? నేను పలానా రాజమండ్రికి పోతున్నా, పలానా కాకినాడ పోతున్నా, కింద స్కానర్ పెట్టినా, పైసలు కొట్టు, ఖర్చులకు లేవు, లేదంటే ఎమ్మెల్యే నిలబడుతున్నా అని అన్నటోళ్ళు బిచ్చగాళ్ళు. నేను చెప్పను నిజమైన బిచ్చగాళ్ళు నీ చెయ్యి చూసి రేపు ఏం జరుగుతుందో చెప్తున్నాను అనేవాడు ఒక బిచ్చగాడు. నీ ఇంటికి ఇక్కడ ఈ గోడ బాలేదు, ఈ గోడ ఎక్కడ తీసి పెట్టు, ఆ మెట్లు అక్కడ తీసి పెట్టు అనేవాడు నిజమైన బిచ్చగాడు. నిజమైన అంతకంటే బిచ్చగాడు ఎవడంటే రాధా మనోహర్ దాస్. ఇప్పుడు అలాంటి వాడిని చూసి మేము భయపడాలా? నిజమైన బిచ్చగాడు ఎవరు? వాడు 10 మంది ఉంటే తప్ప బయటకు రాడు. వాడు 10 మంది ఉంటే తప్ప బయటకు రాడు. వాడిని చూసి మేము భయపడాలా? చేతులు చెప్పి నేను ఎక్కడికి వచ్చినా సింగిల్ గా వస్తాను. ఒక్క నిమిషం సార్, మీరు చెప్పింది నేను యాక్సెప్ట్ చేస్తాను. రైట్. నిజమైన బిచ్చగాడు నా ఉద్దేశంలో ఎవరు తెలుసా? 100 మంది కూర్చుంటే ఆడ సౌమ్య ఎవరు, ఆడ ఉపేందర్ ఎవరు, యేసుప్రభు నీకు జీతం ఇస్తాడు, యేసుప్రభు నీకు రేపు లక్ష ఇస్తాడు అని మైక్లో చెప్పేటోళ్ళు చూసిరా? అది నిజమైన బిచ్చగాళ్ళు. నిజమైన బిచ్చగాళ్ళ డెఫినేషన్ అదే ఆన్సర్. కానీ నేనేమంటున్నా, రాధా మనోహర్ దాస్ అనే వ్యక్తి బైబిల్లో చాలా తప్పుడు వాక్యాలు ఉన్నాయి, బూతు పదాలు ఎక్కువ ఉన్నాయి, బూతు అర్థాలు ఉన్నాయి అని చెప్పి నిరంతరం బోధిస్తుంటాడు కదా, చైతన్యపరుస్తుంటాడు హైందత్వాన్ని. సో ఎట్లా చూస్తారు? అది చైతన్యం అని మీరు అనుకుంటున్నారా? సరే, మీకు చెప్పి రైట్. మీరు క్వశ్చన్ అడగడమే మీ పని, ఆన్సర్ ఏం చెప్పాలో అది నా పని. ఇందులో నుంచి చెప్పొద్దు, అందులో నుంచి చెప్పొద్దు అంటే మనము ఇంటర్వ్యూ చేయడం అర్థం లేదు. ఎందుకంటే ఒక నిమిషం క్వశ్చన్ కూడా నేను అడగొద్దా? మీరే క్వశ్చన్ లేదు క్వశ్చన్ అడగడం మీ పని. నన్ను ఆన్సర్ చెప్పేటప్పుడు నువ్వు ఇది చెప్పొద్దు, నువ్వు ఇందులో నుంచి తీయొద్దు, అది నా ఇష్టం, అంతే కదా? రైట్. ఇప్పుడు మాట్లాడమన్నారు కనుక నేను ఒక విషయం చెప్తాను. అరణ్యకాండ 46వ సర్గంలో రావణాసురుడు సీత యొక్క బాడీ పార్ట్స్ను వర్ణిస్తాడు. ఎలాగానంటే కనుక పెదాలు వర్ణిస్తే పర్వాలేదు, పెదాల నుంచి కిందకి దిగి ఆయన నడుమును వర్ణిస్తాడు. ఇది రాధా మనోహర్ దాస్ మరి చదివాడలేదో. అంతేకాదు తన యొక్క స్తనములను వర్ణిస్తాడు, అంతేకాదు నిప్పుల్స్ వర్ణిస్తాడు, అంతేకాదు థైస్ తొడభాగాలను వర్ణిస్తాడు, అంతేకాదు ఇంకా లోపలికి వెళ్ళి వర్ణించకూడనివి కూడా వర్ణిస్తాడు. అది బహుశా వాడు చదవలేదేమో, వాడిని చదవమని చెప్పండి, వాడిని చదవమని చెప్పండి. రెండోదిగా ఇప్పుడు దానికి ఎక్స్ప్లెనేషన్ నాకు తీసుకోవాలి కదా తప్పకుండా. మానవ జీవన పరిమాణంలో ప్రతి ఒక్క మానవ అంగాలు కానీ ప్రతి ఒక్క అసలు మానవుడు అంటే ఇప్పుడు సృష్టించబడిన మానవునికి ఏమేమి ఉంటాయని చెప్పుకోవడంలో తప్పలేదు. కానీ అక్క చెల్లెలు సంసారం చేసుకోవడం, లేదంటే నాన్న కూతుళ్ళతో సంసారం చేయడం, లేదంటే అసలు ఎట్లా పుట్టిండో తెలియని దేవుళ్ళ గురించి అంటే ఇగో ఇవి భూత పదార్థాలు. ఇప్పుడు మీరు ఉన్నారండి, రెండు కాళ్ళు ఉన్నాయి, రెండు ఏది పడితే అది ఉంది మీకు. ఇప్పుడు మీ గురించి చెప్పడంలో ఇబ్బంది లేదు. కానీ అంతేకాదు భూత్ అంటే ఏంది, మీ ఉద్దేశంలో భూత్ అంటే ఏంది, బైబిల్లో ఉన్న అంశాలు ఏంది, మీరు చెప్పే అంశాలు. మీరు ఇందాక ఒక మాట అన్నారు కదా, అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు కాపురం చేయడం అని ఏదో అన్నారు కదా. మహాభారతము ఆది పర్వము 194, 195లో నేను ఒక విషయాన్ని కోట్ చేసి చెప్తాను. ఒక పతివ్రత అయిన స్త్రీ ఉంటుంది. ఈ పతివ్రత అయిన స్త్రీ శివుణ్ణి వరాలు కోరుకుంటుంది. ఎన్ని వరాలు కోరుకుంటుందంటే 5 వరాలు కోరుకుంటుంది. 5 వరాలు కూడా ఒక భర్త ఎలాగ ఉండాలి అనేది కోరుకుంటూ ఒక్కొక్క వరాన్ని కోరుకుంటుంది. ఇప్పుడు శివుడు ఏం చేస్తాడంటే ఈమెకి 5 భర్తలను ఇస్తాడు. ఆమె పేరే ద్రౌపది. ఈమె ఎంత పతివ్రత అంటే 1 సంవత్సరం ఏమో పెద్దోడితో కాపురం చేస్తుంది, 2వ సంవత్సరం ఏమో 2వోడితో కాపురం చేస్తుంది, 3వ సంవత్సరం ఏమో 3వోడితో కాపురం చేస్తుంది, 4వ సంవత్సరం 4వోడితో, 5వ సంవత్సరం 5వోడితో. మొదటి వాడితో కాపురం చేసేటప్పుడు మిగతా నలుగురు ఈమెని డిస్టర్బ్ చేయకూడదు. 2వ వాడి దగ్గరికి వెళ్ళిన తర్వాత మళ్ళీ మొదటివాడు ఈమెను అడగకూడదు, మిగతా 3 కూడా ఈమెని అడగకూడదు. ఇలా ఒక్కొక్కరితో కాపురం చేసే ఈమెనేమో మరి ఇది బూతులాగా అనిపించడం లేదా మీకు? కేవలం మీకు బైబిల్లో ఉన్నవే కనబడుతున్నాయి, ఇందులో మీకు ఉన్నవే కనబడతలేదా? ఒక వ్యక్తి ఏమో, ఒక దేవుడేమో బట్టలన్నీ తీసుకుని మునుల యొక్క భార్యల దగ్గరికి వెళ్ళి నాట్యం చేస్తాడో అతని యొక్క అంగం దిగబడుతుంది. ఇది మీకు బూతుగా అనిపించడం లేదా? మరొక దేవుడేమో ఒక అగ్నిదేవుడికి వీర్యం తాగిస్తాడు. ఇది మీకు బూతుగా అనిపించడం లేదా? ఇలా కొన్ని వందలు చెప్తాను. బైబిల్లో ఉన్నవే ఏంటి అని అంటే కనుక, బైబిల్లో ఆ వ్యక్తి తప్పు చేశాడు కనుక నువ్వు అలాంటి తప్పు చేయకు, వారి నుంచి మోయాబీలు అమ్మోనీలు వచ్చారు, వారు నాశనకరమైన జనాంగము, చివరికి నశించిపోయారు. ఇప్పుడు లోతు తన కుమార్తెలు ఇద్దరు కూడా తనతో వారు సంసారం చేశారు, పిల్లలుగా అన్నారు. మనకు తెలిసిన స్టోరీయే.
అయితే వారి నుంచి మోయాబీలు అమ్మోనీలు వచ్చారు. వారు నాశనకరమైన జనాంగము. వారు ఎక్కడ ఉంటే అక్కడ నాశనమే. వారిని దేవుడు చివరికి నాశనం చేశాడు. చూడండి బ్రదర్, ఇప్పుడు పక్క వీధిలో ఒక కుక్క ఉంది అని చెప్తాను. బ్రదర్ ఉపేంద్ర గారు, ఓ పిచ్చి కుక్క ఉంది, అటువైపు మీరు వెళ్ళకండి, అది కరుస్తుంది అని చెప్తాను. తప్పు కాదు కదా. లేదు నేను అక్కడికే వెళ్ళి కరిపించుకుంటాను అని అంటే కరిపించుకో. అక్కడికే వెళ్ళి నేను ఆ కుక్కతోనే సహవాసం చేస్తాను కరిపించుకుంటానంటే కరిపించుకో. లేదు బ్రదర్, నేను అక్కడ కుక్క ఉంది, మీరు అటు వెళ్ళొద్దు అని చెప్పినప్పుడు మీరు మానివేస్తే గనక అది జ్ఞానంతో కూడిన ఆలోచన. కుక్క ఉంది అక్కడ కుక్క ఉందని నువ్వు చెప్తావా, పిచ్చి కుక్క ఉందని చెప్తావా అని నా మీద తిరగబడితే అందులో బూతుంది అంటే ఆలోచన చేయండి ఒకసారి. అది కరెక్ట్ ఆలోచన కాదు. బైబిల్ పరిశుద్ధ గ్రంథము మీరు చెప్పేటప్పుడు గొప్ప పుస్తకం, గొప్ప గ్రంథం. అసలు దానికి మించింది ఈ సృష్టిలో ఏది లేదు. అందుకే కదా ఇప్పుడు ఉన్న దేశాలలో రాను బైబిల్ని నమ్మే ఒక జనాభా యొక్క శాతం తగ్గుతుంది, వాళ్ళ జనాభా పర్సంటేజ్ తగ్గుతుంది. అందుకే కదా క్రిస్టియానిటీ తగ్గట్లేదు. ఇది కూడా వాట్సాప్ యూనివర్సిటీలో వచ్చిన కొంతమంది ప్రచారం చేస్తే అది నిజం అనుకుంటున్నారు. చూడండి బ్రదర్, ఇది వరకు మెయిన్ లైన్ చర్చెస్ ఉండేవి, అంటే రోమన్ క్యాథలిక్, లోథరన్, బాప్టిస్ట్, సిఎస్ఐ ఇలాంటి చర్చెస్ ఉండేవి. ఇప్పుడు చర్చెస్ ఏమవుతున్నాయంటే మెగా చర్చెస్గా మారుతున్నాయి. మీకు తెలిసిన ఉదాహరణ గురించి చెప్తున్నాను, మనం టాపిక్ డైవర్ట్ అవ్వద్దు. ఒక మెగా చర్చ్ ఏంటంటే మన హైదరాబాద్, సికింద్రాబాద్లో కల్వరి సతీష్ కుమార్ గారిది ఒక మెగా చర్చ్, రాజ్ ప్రకాష్ పాల్ గారిది ఒక మెగా చర్చ్. సో ఇప్పుడు చర్చెస్ స్పాయిల్ అయిపోవడం లేదు, చర్చెస్ అమ్మేసుకోవడం లేదు. బాబు గోగినేని అనేవాడు కూడా తెలిసి తెలియని మాటలు చెప్తున్నాడు. ఒక చోటకి వెళ్ళి ఒక చర్చ్ చూపించి ఈ చర్చ్ మూతపడిపోయింది, ఇక్కడ ఆస్ట్రేలియాలో క్రైస్తవులు తగ్గిపోతున్నారని చెప్తున్నాడు. ఆస్ట్రేలియాలో క్రైస్తవులు తగ్గిపోవట్లే, అమెరికాలో క్రైస్తవులు తగ్గిపోవట్లే, లండన్లో క్రైస్తవులు తగ్గిపోవట్లే. అక్కడ మెగా చర్చెస్ బిల్డ్ చేస్తున్నారు. అంటే ఇదివరకు ఒక 50 మంది ఈ చర్చ్కి, ఒక 100 మంది ఈ చర్చ్కి, ఒక 200 మంది ఈ చర్చ్కి వెళ్ళేవారు కదా. ఇప్పుడు ఈ 350 మంది కలిసి ఒకటే చర్చ్కి వెళ్తున్నారు. దట్ ఈస్ కాల్డ్ మెగా చర్చ్. జనాభా తగ్గిపోవట్లే, నాస్తికులు అయిపోవట్లే, ఇస్లాంలోకి రావట్లే, లేకపోతే హిందూయిజంలోకి రావట్లే. క్రైస్తవులుగానే ఉన్నారు, వారు పెరుగుతూనే ఉన్నారు. అయితే మెగా చర్చెస్ బిల్డ్ చేయడం వల్ల చిన్న చర్చెస్ వారు విడిచిపెడతా ఉన్నారు లేదా అమ్మేసుకుంటూ ఉన్నారు. చర్చిలు మూతపడుతున్నాయి అన్నారు కనుక నేను ఇప్పుడు మూతపడిన గుడుల గురించి మీ ముందు పెడతాను. ఒక్కొక్కటి జస్ట్ ఒక 4-5 మీ ముందు పెడతాను, గ్లింప్స్ మాత్రమే. కాకతీయుల కాలం నాటి శివాలయము తెలంగాణలో జనగాం జిల్లాలో కడవెండి గ్రామంలో ఒక శివాలయం నాశనం అయిపోయింది. ఆ శివాలయాన్ని మొదటగా మీరు బాగు చేసుకోండి. రెండోదిగా నంద్యాల జిల్లా బ్రాహ్మణపల్లి విలేజ్లో శివాలయము క్లోజ్ అయిపోయి దాదాపుగా 15 సంవత్సరాలు అవుతుంది. దానిని మీరు బాగు చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. మూడోదిగా 2000 సంవత్సరాల క్రితం ఒక శివాలయము పాడైపోయింది తమిళనాడులో, దాన్ని మీరు బాగు చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అంతేకాదు శ్రీ 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 కుంభేశ్వర స్వామి దేవాలయము శివాజీనగర్, ముక్తెల్, నారాయణపేట జిల్లాలో ఈ యొక్క కోనేరు అక్కడ పాడైపోయింది. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా గుడులు పాడైపోయి ఉన్నాయి, చాలా కోనేరులు పాడైపోయి ఉన్నాయి. నేను ఒక చోట ఒక కోనేరు దగ్గర చూసిన ఇన్సిడెంట్ ఏంటి అని అంటే కనుక అక్కడ బీర్ బాటిల్స్ ఉన్నాయి, మందు సీసాలు ఉన్నాయి, కండోమ్స్ ఉన్నాయి. ఇలాంటి పరిస్థితి మీ యొక్క ఆలయాలకి, కోనేరులకి కూడా వచ్చింది. మొదట దానిని మీరు బాగు చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. చర్చిలకి ఏమీ కాలేదు, చర్చిలు అన్ని కూడా చాలా బాగున్నాయి. అయితే నేను దీంట్లో ఇంకొక టాపిక్ కూడా చెప్పాలనుకుంటున్నాను. మొదటగా మీరు ఆ గుడులు బాగు చేసుకోండి. మా చర్చిలన్నీ కూడా చాలా సుభిక్షంగా ఉన్నాయి, సంతోషంగా మెగా చర్చెస్ బిల్డ్ చేస్తున్నాం, చాలా చక్కగా ముందుకెళ్తాం. చర్చిల లెక్క ఏ గుళ్ళల్లో బెడ్రూమ్లు ఉండవు, చర్చిల లెక్క ఏ గుళ్ళల్లో వ్యభిచారం నడవదు, చర్చిల లెక్క ఏ గుళ్ళల్లో మేము చర్చిలో గుడికి వచ్చే అమ్మాయిలను మా పూజారులు, మా పౌరోహితులు ఎవరు వేధించరు. అట్లా చెప్పుకుంటూ పోతే 1000 ఉన్నాయి. కానీ మీ పౌరహిత్యంలో మైనర్ బాలికకు కడుపు చేసిన వారిని కూడా నేను చూపిస్తాను. న్యూస్ లో చాలా మందిని చూసాం, మైనర్ బాలికల్ని కూడా కడుపు చేసిన వారు ఉన్నారు. అట్లా చాలా మంది ఉన్నారు చర్చిలలో, పాస్టర్లలో కూడా. ఈ రకంగా చెప్పుకుంటారు రవీంద్రనాథ్ గారు. అన్ని సంస్కృతులలో, అన్ని మతాలలో ఈ రకంగా ఉంది, నేను అనడానికి లేదు. కానీ వాస్తవంగా వీటికి పునాదులు ఎక్కడి నుంచి? బైబిల్ గొప్పదా, రాముడు గొప్పడా, లేదంటే ఈ సృష్టించడానికి కారణం ఎవరు, కారకులు ఎవరు, అట్లా మాట్లాడాలి. కానీ ఒక అయ్యగారిని పట్టుకొని మీరు మాట్లాడడం, ఒక పాస్టర్ని పట్టుకోవడం మనం మాట్లాడడం, ఇది కాదు కదా. రాముడు గొప్పవాడా, యేసుక్రీస్తు గొప్పవాడా అని మీరు అడిగారు కనుక నేను ఒక చిన్న కథ చెప్తాను. 2 రాజులు ఉన్నారు. ఒక రాజు ఆయన
తన యొక్క సైన్యాన్ని తీసుకుని వెళ్ళి తన స్వార్థము కోసము అవతల వారిని కొన్ని కోట్ల మందిని చనిపోయేలా ప్రేరేపించాడు. దాదాపుగా 72 కోట్ల మంది అవతల వారు చనిపోయారు. యువతల వారు 32 కోట్ల మంది దాదాపుగా చనిపోయారు. దాదాపుగా 100 కోట్ల మంది జనాభా చనిపోయారు. ఇతని వలన అవతల వారు చనిపోయారు, ఇక్కడ ఇతను నమ్ముకుని వచ్చిన వారు చనిపోయారు. చాలా విపరీతమైన రక్తపాతం జరిగింది. ఒక స్వార్థం కోసం కావచ్చు, ధర్మం కోసం కావచ్చు, కుటుంబం కోసం కావచ్చు, మరి ఏ ఇతరత్ర కారణాలైనా జరగవచ్చు. ఈయన వలన కొన్ని కోట్ల మంది చనిపోయారు, 100 కోట్ల మంది చనిపోయారు దాదాపుగా. అయితే మరొక రాజు ఉన్నాడు. ఆ రాజు ఎలాంటి వాడు అంటే కనుక, నా గురించి నా ప్రజలు చనిపోద్దు, చివరికి నా శత్రువులు కూడా చనిపోద్దు, నా ప్రజల కోసం నేనే ప్రాణం పెడతాను, నా శత్రువుల కోసం కూడా నేనే ప్రాణం పెడతాను. ఈ యొక్క ఇద్దరు రాజుల్లో ఎవరు గొప్పవారని అడిగితే కనుక, ప్రజలను చంపించిన వాడు, ప్రజల కోసం రక్తపాతం చేసిన వాడు, స్వార్థం కోసం రక్తపాతం చేసిన వాడు గొప్పవాడు కాదు, ప్రజల కోసం ప్రాణం పెట్టిన వాడే గొప్పవాడు. కనుక యేసుక్రీస్తే గొప్పవాడు. డోంట్ కంపేర్ ఎనీబడి విత్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తుతో పోలికొద్దు, ఎందుకంటే ఆయన సకల సృష్టిని ప్రేమించాడు. ఆయన దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కాదు, దుష్టులని శిష్టులని కూడా రక్షించాడు ఆయన. మేమనేది కూడా అదే, ఈ రామరాజ్యం స్థాపించిన రాముడితోటి యేసుకు అసలు పోలిక లేదు, అది వేరే విషయం. కానీ సో అందుకే 100 కోట్ల మంది 72 కోట్ల మంది అసురులు చనిపోయేలా చేశాడు, 32 కోట్ల మంది నమ్మిన బంటులు చనిపోయేలా చేశాడు. ఆయనకి యేసుక్రీస్తుకి పోలికెందుకు? ఇవన్నీ కాంట్రవర్సీలు ఉంటాయి, కానీ ఈ మధ్యలో బాగా ఇష్యూ అవుతుందిగా తెలుసా సామ్యూయల్ కమలేషన్ గారి గురించి? అవును, ఒక స్టేట్మెంట్ తెలుసు కదా, ఐడియా ఉందా? ఏంది మీ అభిప్రాయం ఏంది, ఏం చెప్తారు ఆ ఇష్యూ మీద? యాక్చువల్గా ఇందులో 2 కోణాలు వినిపిస్తూ ఉన్నాయి. ఒకటి, అక్కడ కోర్టులో వినిపించింది ఏంటి అని అంటే కనుక, శామ్యూయల్ కమలేషన్ గారు ఆయన చెప్పినటువంటి వెర్షన్, సార్ నేను గుడిలో డ్యూటీ చేస్తానని ఒప్పుకున్నాను, కానీ గర్భగుడిలో వేశారు, అక్కడికి నేను వెళ్ళనని చెప్పాను, నా రిలీజియస్ సెంటిమెంట్ దెబ్బతింటుంది కనుక నేను లోపలికి వెళ్ళనన్నాను, సో దాని గురించి ఆయన డిస్మిస్ చేశారు అని ఆయన చెప్తున్నాడు. మరొక వెర్షన్ ఏంటంటే, శామ్యూయల్ కమలేషన్ మరొక మాట ఏం చెప్పాడంటే కనుక, గర్భగుడిలో వేసిన తర్వాత కూడా నన్ను పూజలు చేయమంటున్నారు గురుద్వారలో, సో నేను ఆ పూజలు చేయనన్నాను, నా రిలీజియన్కి ఇది అడ్డు వస్తుందని చెప్పాను, దాని గురించి డిస్మిస్ చేశానని ఆయన అంటూ ఉంటే, అవతల వైపు వారు ఏమంటున్నారంటే కనుక, ఈయన అసలు గుడిలోనే డ్యూటీ చేయనన్నాడు అని అంటున్నారు. వాస్తవానికి శామ్యూయల్ కమలేషన్ గారు ఒకవేళ గుడిలో డ్యూటీ చేయనంటే కనుక హీఈస్ అన్ఫిట్ ఫర్ ఆర్మీ జాబ్, కోర్టు చెప్పినట్లుగా. ఎందుకంటే కనుక ఆర్మీ ఆఫీసర్ అయిన తర్వాత నీకు ఎక్కడ డ్యూటీ వేస్తే అక్కడికి వెళ్ళాల్సిందే. ఒక హిందూని చర్చ్లో డ్యూటీకి వేస్తే హిందూ చేయాల్సిందే. అది ప్రొఫెషన్ ఇస్ డిఫరెంట్, రిలీజన్ ఇస్ డిఫరెంట్. ప్రొఫెషనల్గా చాలామంది వారు పొరపాటు పడుతున్నారు. నేను ఆర్మీ ఆఫీసర్ని కనుక, నేను ఆర్మీలో ఉన్నాను కనుక, నేను పోలీసుని కనుక, నేను నా ప్రొఫెషన్ని దేవుని కొరకు సాక్రిఫైస్ చేస్తాననుకుంటున్నారు. నీ ప్రొఫెషన్ వేరు, నీ రిలీజియన్ వేరు. ఒకవేళ ఒక పోలీస్ ఆఫీసర్ ఏదన్నా గుడిలో దొంగతనం జరిగితే అతను క్రిస్టియన్ అయినంత మాత్రాన నేను గుడిలోకి వెళ్ళను, దాన్ని ఎంక్వైరీ చేయనంటే కుదరదు. ఆ గుడిలోకి వెళ్ళాలి, ఎంక్వైరీ చేయాలి. దట్ ఈస్ హిస్ డ్యూటీ, దట్ ఈస్ హిస్ ప్రొఫెషన్. అలాగే శామ్యూయల్ కమలేషన్ గారు కూడా ఒకవేళ అవతల వారు చెప్పింది నిజమైతే కనుక, ఆయన నేను గుడిలో డ్యూటీ చేయనంటే కనుక ఆయన తప్పే. కానీ శామ్యూయల్ కమలేషన్ గారు ఏం చెప్తున్నాడంటే, నేను గుడిలో డ్యూటీ చేస్తానన్నాను, గర్భగుడిలో కూడా చేస్తానన్నాను, కానీ వారు నన్ను ఇబ్బంది పెట్టి పూజలు చేయమంటున్నారు అనేది చాలా తప్పు. ఎవరిని బలవంతంగా ఎవరైతే ఆర్మీ ఆఫీసర్స్ గా ఉండే వాళ్ళు, ఎవరైతే బార్డర్ లో ఉండేటోళ్ళు, ఎవరైతే దేశ రక్షణ కోసం పనిచేసే వ్యక్తులు ఎవరైనా, మీరు అన్నట్టు ప్రాంతం, రిలీజియస్ లేదంటే ఏరియా అట్లా చూడొద్దు కదా. ఇప్పుడు ఈ దేశ రక్షణ కోసం ఉన్నప్పుడు నేను క్రిస్టియన్ని, నేను హిందూని, నేను ముస్లిం కోసమే పనిచేస్తా, నేను హిందూస్ కోసమే పనిచేస్తా, నేను క్రిస్టియన్స్ కోసం పనిచేస్తాను, అట్లా ఉంటుంది? అట్లేం ఉండదు కదా ఖచ్చితంగా. అలాంటప్పుడు ఎందుకంటే గుడి దగ్గర జర్నలిస్ట్గా బ్రదర్, ఇప్పుడు మీరు ఒక జర్నలిస్ట్ కదా, యాజ్ అ జర్నలిస్ట్గా మీరు అనేక ప్రాంతాలు వెళ్ళాలి. ఒకవేళ మసీదుకి వెళ్ళాలంటే లోపలికి వెళ్ళాలి, ఖచ్చితంగా వెళ్ళాలి. ఒక పొలిటీషియన్ దగ్గరికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళాలి. ఒక బెగ్గర్ దగ్గరికి వెళ్ళాలంటే అతని దగ్గరికి వెళ్ళాలి. పౌరోహిత్యం చేసేవాడి దగ్గరికి, పాస్టర్ దగ్గరికి, ఎక్కడికి వెళ్ళాలన్నా మీరు వెళ్ళాలి. దట్ ఈజ్ యువర్ ప్రొఫెషన్. కానీ రిలీజియస్ ఇష్యూ ఎప్పుడు వస్తుందంటే కనుక, మీరు మీ జర్నలిజం అనే మైక్ పక్కన పెట్టిన తర్వాత ఎవరో సెక్యులర్ పర్సన్, అప్పుడు మీరు బలవంతాన్ని లోపలికి వెళ్ళాల్సిన అవసరం లేదు. మీరు ప్రొఫెషనల్గా అయితే మాత్రం ప్రతి చోటకి వెళ్ళాల్సిందే. అలాగే మీకే అంత రెస్పాన్సిబిలిటీ ఉంటే ఒక ఆర్మీ ఆఫీసర్ ఇంకా రెస్పాన్సిబుల్గా ఉండాలి కదా. ఖచ్చితంగా కొంతమంది క్రైస్తవ పాస్టర్లు కూడా మా ఆర్మీ ఆఫీసర్కి అన్యాయం జరిగింది అంటున్నారు. ఒకవేళ శామ్యూయల్ కమలేషన్ గారు చెప్పినట్లుగా ఆయన్ని పూజ చేయమని ఇబ్బంది పెడితే అది ఖచ్చితంగా ఎవరిని అలా ఇబ్బంది పెట్టకూడదు. ఇప్పుడు మిమ్మల్ని మోకరించండి, ప్రార్థన చేయండి అని నేను ఇబ్బంది పెట్టకూడదు. సో అది సెక్యులర్ కంట్రీ కాదు, అది
లౌకిక రాజ్యం కాదు. అది ఏ రీతిగా ఉంటుందంటే డిక్టేటర్షిప్ అంటాం మనం. అవును. ఇప్పుడు కిమ్ ఉన్నాడు నార్త్ కొరియాలో, అతను డిక్టేటర్షిప్ తెలుసా చేస్తా ఉంటాడు. మీకు బాగా దగ్గరేనా? మీకు దగ్గరేమో, నాకు దగ్గర కాదు. ఎందుకంటే మీరు ఆయన తెల్లగా ఉన్నారు కాబట్టి మీరు ఆయన బంధువులు అయ్యి ఆయన పేరెత్తింది మీరు, నేను కాదు. అందుకే పేరెత్తితే తెలుసా అంటున్నా. పేరెత్తితే తెలిసిన వాళ్ళు అవుతారా? ఇప్పుడు కేసీఆర్ అంటాం, ఆయన నాకు తెలియదు కదా. రేవంత్ రెడ్డి అంటాం, ఆయన నాకు తెలియదు కదా. మామూలుగా ఆయన గురించి చదవటం. ఉపేందర్ తెలుసు కదా మీకు? ఉపేందర్ అయితే తెలుసు కదా. ఉపేందర్ తెలుసు. సో ఏం సరే, ఇవన్నీ మీరు బాగానే చెప్పారు. నా గురించి చెప్పాలంటే ఏం చెప్తారు ఒక మాటలో? ఉపేందర్ ఇస్ ఎ గుడ్ పర్సన్. ఇప్పుడు నిజాలు చెప్పరాదు. లేదు, సీరియస్లీ. ఆన్ కెమెరా ఉపేంద్ర వేరు, ఆఫ్ కెమెరా ఉపేంద్ర వేరు. ఆన్ కెమెరా ఆయన యొక్క ప్రొఫెషన్ ఆయన చెయ్యాలి కనుక ఆయన ప్రొఫెషన్లో ఆయన పర్ఫెక్ట్గా ఉన్నాడు. ఆన్ కెమెరా యాజ్ ఏ పాస్టర్గా నేను జవాబు చెప్పాలి కనుక నా జాబ్ని నేను చాలా పర్ఫెక్ట్గా చేస్తున్నానని నేను అనుకుంటున్నాను. ఆఫ్ కెమెరా అందరూ కూడా వీఆర్ సో సెక్యులర్ అండ్ వీఆర్ జస్ట్ లైక్ ఫ్రెండ్స్.